హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈవేళ వీడియో చూడండి, అన్నీ ఉంటాయి. వంట ఉంటుంది. నెక్స్ట్ మా చిన్న మేనగోళ్ళ పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఆ పిల్లలు బాగా మాట్లాడతారు, వాళ్ళని చూడండి. అలాగే అన్నీ ఉంటాయి, చిన్న చిన్నది అన్నీ ఉంటుంది ఈవేళ. ఏగండి ఇప్పుడని నేను మిల్లుకి వెళ్ళి శనగపిండి ఆడించుకుని వచ్చానండి. అంటే ఇడ్లీ పెట్టిన శనగపిండి ఒకటేనే, ఇడ్లీ పెట్టిన చట్నీ మన ఒరిజినల్ నేను కొనండి. ఎప్పుడును ఒరిజినల్గా నేను శనగపప్పు, ఇదిగోండి అరకేజీ శనగపప్పు ఆడించుకొని వచ్చాను. ఇదిగోండి ఇప్పుడే వచ్చాను, మిల్లుకి వెళ్ళి ఆడించుకొని వచ్చాను. ఇవి మా వారు తీసారండి. లాస్ట్ అయిపోయాట 3 వంకాయలు, ఒక 10 టమాటాలు, కొద్దిగా కరివేపాకు లేదన్న కరివేపాకు వచ్చింది. ఇదండి ఈ వంకాయలోన టమాటాలోన ఇదిగోండి శనగపప్పు నానబెట్టుకున్నాను కొద్దిగా. శనగపప్పు వేసుకొని వండుకుంటే చాలా మందికి తెలుసు, శశి బంగారు మీకు తెలుసు కదా. శనగపప్పు వేసుకొని మరి కూర వండుకుంటే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ వండుతారు, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం ఇదంతా ఇలా వండుకుంటారు. అందుకు నేను అంటున్నాను, చాలా బాగుంటుందండి. ఎవరైనా వండకపోతే వండి చూడండి, ఓకేనండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కమాన్ రండి రండి రండి, మంచి వీడియో. హాయ్ అండి. మీ పేరు చెప్తున్నా. My name is Geetanvita. I am studying in grade 2. Today my topic is EVS planets. Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune. క్లాస్ ఏ క్లాస్? Class మీ క్లాస్ second క్లాస్, B section. థ్యాంక్ యూ. टमाटर बड़ा मजेड़ा, ओ कबाटर बड़ा मजेड़ा, ఇటువైపు इटगने चिमिटे पाया, हाथी दोती मारा दिराया, इटगने चिमिटे पाया, हाथी दोती मारा दिराया, आहा टमाटर बड़ा मजेड़ा, ओ कबाटर बड़ा मजेड़ा, आहा टमाटर बड़ा मजेड़ा, ओ कबाटर बड़ा సూపర్. క్యాప్స్ కొట్టండి. నువ్వు కొట్టు. సూపర్. కరాటీ పిల్లలు, చిన్న పిల్లలు చూడండి, స్కూల్లో కరాటీ పిల్లలందరూ వస్తున్నారు. ఇక్కడ బుద్ధుడు ఓపెనింగ్ కదా ఈ స్కూల్లో. ఒక్కొక్క ప్రోగ్రాం ఒక్కొక్కలా పెట్టారు పిల్లలు. ఇటువైపు టీ తాగేసామండి, టీ అయిపోయింది. ఇటువైపు ఇదిగోండి పాలు పెట్టుకున్నాం. పాలు కూడా మరిగిపోయేవి. ఇదిగోండి ఈ ఎర్రదుంపలు అంటాం కదా, ఎర్రకందమలం అంటాము, ఎర్రదుంపలు అంటాము. నేను పొయ్యి వెలిగించుకొని వెలిగించుకున్నానండి. ఇటువైపు ఇలా పెట్టుకుంటున్నాను. తెల్లవారి టీ అయిపోయిందండి. టీ తర్వాత యాప్లకి ఇది పెరుగన్నమును ఈవేళ ఏమి బంగాళదుంపలు ఫ్రై చేసి మార్నింగే కట్టేశానండి. అది చూపించలేదు. ఇప్పుడు నేను పాలు వైపు చూపించాను. పాలు నుంచి ఇదిగోండి ఈ దుంపలు ఉడకబెడుతున్నాను. ఈ తర్వాత కర్రీ చేస్తానండి. దీని తర్వాత కర్రీ, ఓకేనండి. ఇదిగోండి కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా మనం కొంచెం మూత పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతాయండి దుంపలు. ఎక్కువ టైం తీసుకోదు, గ్యాస్ కూడా మనకు కలిసి వస్తుందండి. ఇలా మూత పెట్టుకున్నాం అంటే 10 నిమిషాల్లో ఉడికిపోతాయండి. ఇది ఉడికిపోయాక చూపిస్తాను. తర్వాత ఏంటంటే కర్రీ చూపిస్తాను లేకపోలేదు, కానీ ఇంకా చూస్తారు కదా కర్రీ ఏం కర్రీ అనేది ఏంటనేది వీడియో మొదలవుతుంది. ఈ దుంపలతోనే, ఎర్ర దుంపలతోనే వీడియో మొదలవుతుంది. పాలతోనే మీకు వీడియో మొదలవుతుంది. ఏం చేస్తాననేది మన వీడియో చూడండి అండి. ఇదిగోండి ఇది ఇడ్లీ రుబ్బు అండి. అంటే గ్లాస్ పప్పు, తక్కువ పప్పు నానబెట్టుకున్నాను. ఇది ఇడ్లీ రుబ్బు. ఇది నైట్కి ఇడ్లీ పెట్టుకుంటాను, నూక నానబెట్టిస్తున్నానండి. ఇది మార్నింగ్ అండి బియ్యం పిండి కలుపుకుంటాను దోశలకండి. ఇది ఎప్పుడు కూడా నైట్ ఇడ్లీ తిని మార్నింగ్ దోశలు వేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందండి.
మీరు ఈ చిట్కా పాటించండి. ఎందుకంటే రాత్రి అంతా తేనుకులు వస్తాయండి దోశలు తింటే. పిల్లలు అవన్నీ పెద్దవాళ్ళని అరగదు కదా, అందుకని దోశలు ఆయిల్ మనకి మంచిది కాదు కదా, కాబట్టి పొగలు మనం ఆయిల్తో ఏ ఒక్కటి చేసుకునే బాగుంటుంది. నైట్కి అయితే మాత్రం ఇడ్లీ చేసుకుంటే బాగుంటుంది. ఇది నైట్కి ఇడ్లీ పెట్టుకొని నూక నానబెట్టుకున్నాను, ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను, కడుక్కొని కలుపుకున్న తర్వాత బొంబాయి చట్నీ చేస్తానండి. అన్నాలండి బొంబాయి చట్నీ చేయలేదు, మీకు చూపించలేండి. మొన్నే కదా ఇడ్లీ అన్ని పెట్టాను, అంటే నేను ఈవేళ నేను చేసుకుంది మీకు చూపిస్తున్నాను. ఓకేనండి. మార్నింగ్ 7 అవుతుందండి. పొయ్యి వెలిగించుకున్నాను. యాపిల్ కోసం బాక్స్ కోసం ఏం తయారు చేస్తున్నాను అనేది మీరు చూడండి. కారం, పసుపు, కళాయి వేసుకున్నాను, ఆయిల్ వేసుకుందాం ఉండండి. స్పూన్ జారింది, ఇదిగోండి. వేడెక్కుతుంటుంది ఆయిల్ వేసుకుంటే. ఈలోగా మనము పసుపు, కారం ఇలా రండి. ఇదిగోండి రైస్, కొద్దిగా రైసు, ఎగ్స్ 2, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్, ఉల్లిపాయలు అన్నీనండి. ఇలాగా ఏమి వేయాలో ఏమి వేయకూడదు అర్థం కావట్లేదు, తనకు అన్నీ అక్కర్లేదు అని అంటుంది. చూద్దాం, ఎలాగో ఒకలాగా చేద్దాం. ఎలాగో ఒకలాగా ఏం కాదు, టేస్ట్గానే చేద్దాం. ఓకేనండి. జీలకర్ర వద్దనిసింది, జీలకర్ర వేయట్లేదు, మీరు వేసుకోండి. ఓకేనండి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని జీలకర్ర వేయలేదు నేను, మీరు వేసుకోండి జీలకర్ర. ఎందుకంటే వద్దని వేసింది జీలకర్ర, పిల్లలు కదా వాళ్ళకి ఏది ఇష్టమో అది చేసేస్తే మంచిది. కరివేపాకు అయిపోయింది, మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి. నేను చెప్తున్నానండి, చిన్నపిల్ల కాబట్టి కొంచెం ఏ లేకపోయినా పర్వాలేదు. అందరూ తిన్నానికైతే మాత్రం నేను చెప్పేవన్నీ మీరు వేసుకోండి. ఓకేనండి. ఇలా వేగాలి. ఈ కళాయిలు మాత్రం చాలా మంచిగా పనిచేస్తున్నాయండి, నిజంగా అండి, నేను అబద్ధం ఆడట్లేదు. ఇలాంటి కళాయిలు తీసుకుంటే మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. అడుగు పట్టవు, దళసరివి, మనం ఎలాగా వండిని అలాగ వస్తాయండి. ఫ్రైలేటి, కూరలేటి చాలా బాగా అండి. మనం చూపించలేదు కానీ మీకు ఆమ్లెట్ వేసాను, చాలా బాగా వచ్చిందండి ఆమ్లెటు. ఇలాగా వేగాలి. ఇదిగోండి 2 పచ్చిమిర్చి వేస్తున్నాను, అయినా నేను మళ్ళీ తీసేస్తాను. ఇందులో వేసామనుకోండి లాస్ట్ వరకు పీకుడులాగా అయిపోతాయి. కొద్దిగా వేసి తీసి మళ్ళీ మనం లాస్ట్లో వేస్తే బాగుంటుంది. టమాటా వద్దంటుంది, సరే వదిలేద్దాం, చూద్దాం. చిన్న ముక్క వేస్తే వేద్దాం, టమాటా వద్దు అని అంటుంది. ఇదిగోండి పసుపు వేసుకుంటున్నాను. పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. దానికి ఏంటంటే అంత ప్లెయిన్ ఉండాలండి, ఉల్లిపాయలు వద్దంటది, ఇది వద్దంటది, అందుకే ప్రాబ్లం. ఇదిగోండి చూసారా, 2 గుడ్డులు నేను కొట్టుకొని వేసుకున్నాను. ఇదిగోండి 2 గుడ్లు. ఉల్లిపాయలు వేగాక 2 గుడ్లు ఇలా వేగాలండి. ఉల్లిపాయలు పచ్చిగా ఉండేటప్పుడు మీరు ఎగ్గు కొట్టి చేస్తే బాగోదండి. ఎప్పుడైనా ఉల్లిపాయలు అవి బాగా వేగితేనే దాని టేస్ట్ వస్తుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. నేను 2 గుడ్లు వేసుకున్నాను. ఇదిగోండి చూసారా, ఆయిల్ తేలుతుంది. ఇలాంటప్పుడు మనము క్యారెట్ తురుము ఉంది కదండి, ఇలాగ యాడ్ చేసుకోవాలి. క్యారెట్ వేగం ఇదై ఉడికిపోతుంది కాబట్టి మనం ఈ సగం కుక్ అవ్వగానే అప్పుడు మనం వేసుకోవాలండి. ఎగ్ సగం కుక్ అవ్వగానే ఎప్పుడైనా సరే మీకు చెప్తున్నాను. అమ్మాయిలు మీకే మా అమ్మాయిలకి చదువులు అవుతుండగా పెళ్ళిళ్ళు అయిపోతాయి కదా, తెలియదు కదా, అందుకు నేను అలా వంటలన్నీ నేను వాళ్ళు నేర్చుకుంటారు. చాలామంది నేర్చుకుంటున్నారండి నిజం చెప్పాలంటే అమ్మాయిలు. మా రోజా, మది, వీళ్ళందరూ చాలామంది, వాళ్ళే కాదు చాలామంది. టమాటా వద్దనేసింది, టమాటా వేయట్లేదండి. నేను ఇప్పుడు అనకూడదు కానీ
చాలా బాగా చేశానండి ఎగ్ రైస్. కాకపోతే కిప్పు నేను ఆన్ చేస్తానని మర్చిపోయాను, ఆన్ చేయలేదండి. లాస్ట్లో ఆన్ చేయలేదు. చాలా బాగా అన్నీ చూపించాను చూడండి. నేను రైస్ వేయడము మర్చిపోయాను. అంటే మర్చిపోవడం కాదు, రైస్ వేసాను కానీ వీడియో ఆన్ చేయలేదు. ప్లీజ్ అండి, ఒక్కసారి ఇలా జరిగింది, ఎప్పుడూ లేదు. ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే నేను అంత వేగింది కదా, రైసు వేసుకొని కలుపుకోవడమే, ఏం లేదు. అన్నీ వేస్తాను, సాల్ట్ కారం అన్నీ వేస్తాను. ఎగ్ రైస్ ఏంటంటే అన్ని ఎగ్గలు అన్నీ వేస్తాను. మీరు ఏం చేస్తారంటే రైస్ వేసి కలుపుకొని దించేయడమే, అంతకన్నా ఇంకేమీ లేదు. ఎప్పుడు అలాగ అవ్వలేదండి. నేను ఫోన్ ఆన్ చేశాను అనుకున్నానండి, ఏదో నాకు ఇవాళ మైండ్ ఏం బాగాలేదు. అంటే బాగానే ఉన్నాను, మనిషిని బాగానే ఉన్నాను, కానీ ఎందుకో నాకు ఏదో ఆలోచిస్తున్నాను. ఆ ఆలోచనలోనే అయిందంటే నేను ఫోన్ ఆన్ చేయకుంటాను, అదే రికార్డు చేయకుంటాను వీడియో. నేను రికార్డు ఉందనుకొని నేను వేసేసాను, నేను చేసేసాను. రైస్ అన్నీ చేసాను ఇదైపోయింది. మరి ఏమనుకోకండి, ఇంకోసారి ఏం లేదు, మీరు రైస్ వేసుకోవడమే, అంతకన్నా ఏం లేదు ఎగ్ రైస్. ఓకేనండి. చూశారు కదా. మరి ఏంటంటే మరి వంకాయ శనగపప్పు కోడేటి టమాటా చూపించలేదండి. ఎందుకు చూపించలేదంటే చాలా సార్లు అండి వంకాయ కూర చూపించాను, ఇంకా ఎన్నిసార్లు చూపిస్తాను. మీరు అనుకుంటారు మాతే ఆంటీ ఎప్పుడు వంకాయ టమాటా చూపిస్తారా, ఇంకేది చూపించరా అని మీరే అంటారు. అయితే మన పెంచే మొక్కల్లోనివి కాయగూరలు కాబట్టి నేను చూపించాను. నేను తర్వాత చేసుకుంటాను. ఇవ్వండి, కరివేపాకు బాగుంది. దీనికి శనగపప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. శనగపప్పు వేసుకోండి, శనగపప్పు వేసుకునే బాగుంటుంది. వైట్ శనగలు వేసుకునే బాగుంటుంది. నేను శనగపప్పు వేసుకుంటున్నాను. ఇదేంటంటే ఈ శనగపిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, ఆడించాను కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మరి చూశారు కదా మన వీడియో, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. మా అత్తయ్య ఆంటీ కొంచెం డైలీ పెడతాను అన్నాను కానీ డైలీ పెట్టలేకపోతున్నాను, ఏమీ అనుకోకండి. ఎందుకంటారా, ఒక చేద్దామంటే ఇంకేదో ఒకటి నాకు ఆ టైం అంటే నేను మార్నింగ్ పెట్టుకుంటే కానీ మధ్యాహ్నం వరకు, మార్నింగ్ 8:30కి నేను అన్నీ ఆన్ చేస్తే కానీ నాకు 2 అయిపోద్ది అనమాట. ఈవేళ చేసిన వీడియో రేపు నేను వదులుతానమాట. అలాగా యూట్యూబ్ వాళ్ళం ఎవరు మావని కాబట్టి నాకు ఆ టైం అయిపోతుంది. కాబట్టి మార్నింగ్ అన్నీ ముందు రోజు తెచ్చుకున్నాను అనుకోండి, ఇవేనే పర్వాలేదు, ఇంట్లో అన్నీ ఉంటాయిలేండి. సాధారణంగా ఏది ఉండదని లేదు, ఏవో ఒకటి వండిస్తుంటాను. చేపలు మటను చికెన్ అయితేనే బయటికి వెళ్ళాలి, అన్నీ కొంచెం పర్వాలేదు, అన్నీ రేషన్ అన్నీ ఉంటాయి, ఏం పర్వాలేదు. కాకపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది అనుకోండి, ఒక తలనొప్పు, ఒళ్ళు ఇసరడమో ఏదో ఒకటి ఉంటుంది అనుకో, అప్పుడు నేను చేయలేకపోతున్నాను. కాబట్టి డైలీ పెట్టలేకపోతున్నాను, లేకపోతే డైలీ పెట్టాలనే ఉంది. మరి మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. మరొక మంచి వీడియోతో వస్తాను. అందరికీ బాయ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి కోరుకుంటున్నాను, వెంకటేశ్వర స్వామికి. ఓకేనండి, అందరికీ బాయ్. ఇప్పుడు నా కర్రీ నేను చేసుకోవాలి.